హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం బూందీ మిక్చర్ తయారు చేసుకుందాము. అంటే కారా బూందీ పర్ఫెక్ట్గా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకుందాము. అమ్మ చేసిన కారా బూందీ చాలా చాలా బాగుంటుంది. ఇది దాదాపుగా కేజీ శనగపిండి, అంటే 4 కప్స్ శనగపిండి. దాంట్లో 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, కొన్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కలుపుకోవాలి. ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎక్కడైనా చిన్న ఉండలు ఉన్నా కూడా కరిగిపోతాయి. బూందీ చేసుకోవడానికి గరిటెలు దొరుకుతాయి, అది లేకపోయినా పర్లేదు. ఇలాంటి చిల్లుల గిన్నెలతో కూడా చేసుకోవచ్చు. బూందీ వేసుకోవడానికి ఇలాంటి జాలి గిన్నెలు తీసుకోవాలి, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. చిన్న పిండి ముద్ద వేస్తే వెంటనే పైకి వచ్చేంత వేడిగా ఉండాలి. ఇప్పుడు ఈ చిల్లుల గిన్నెలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని వేసుకొని గరిటె వెనక వైపు నుంచి ఈ గిన్నెలో ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నే వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మన పిండి కన్సిస్టెన్సీని బట్టి, మన చిల్లుల గిన్నె హోల్స్ని బట్టి మనకి బూందీ షేప్ వస్తుంది. బూందీ కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. క్రిస్పీగా అయిన తర్వాత జాలి గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం బూందీని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1 కప్ పల్లీలు తీసుకున్నాను. మీరు మీకు కావాల్సినన్ని పల్లీలు వేసుకోవచ్చు. వేడివేడి ఆయిల్లో ఈ పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బూందీని, ఆ బూందీలో ఈ వేయించిన పల్లీలను వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఈ బూందీలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 10-12 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. అంటే ఇక్కడ దాదాపుగా 2 వెల్లుల్లి గడ్డల్ని ఒలుచుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం పొడి, 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బూందీని, పల్లీలని, వాటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు దాంట్లో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్, మనకి ఏది నచ్చితే, ఎంత క్వాంటిటీ నచ్చితే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడిని వేసుకొని కలుపుకోవాలి. మనకు కావాల్సినంత కారం వేసుకుంటూ కలుపుకోవచ్చు, అంటే టేస్ట్ చూసుకుంటూ కూడా కారం కలుపుకోవచ్చు. అంతే, టేస్టీగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో అమ్మ చేసిన కారా బూందీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు కూడా ఫ్రెష్గా తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.